సరోజ, నాకు వయసు అయిందని చెప్పి వాడు నీకు గురిపెట్టి వెళ్ళాడే. ఈ పరిస్థితి వచ్చింది నీ వల్లే. ఈ పరిస్థితికి ముగింపు రాబోయేది నీ వల్లే. నా ప్రాణాలు పోయినా సరే నువ్వు మెషిన్ ఎక్కర్లేదక్కా. ఇదిగో అక్క, ఇప్పటికైనా నువ్వు బావగారు కలిసి ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇకపై కుటుంబ బాధ్యతల్ని నువ్వు మోయక్కర్లేదు. నువ్వేమంటున్నావే? నేనిప్పుడు పెద్దదాన్ని అయిపోయాను కదా. ఏమన్నావే? నీకెంత పొగరుంటే ఇలా మాట్లాడతావు? నేనేం చేస్తానో చూడు. పాపంతురాలా, నీకెన్ని గుడ్డలుంటే ఇలా మాట్లాడతావా? ఎందుకు ఏడుస్తున్నావు అక్క? నీకు కావాల్సింది గౌరవమే కదా. అందుకే కదా నువ్వు ఆయన ఎంత కష్టపడ్డారు. ఇన్నాళ్ళు మనల్ని అమ్మ తిండి పెట్టి పోషించింది. ఇప్పుడు మన రుణం తెచ్చుకోవాలి. నీ బదులుగా ఆ పని నేను చేస్తాను. మీరైనా చల్లగా ఉంటే నాకు కావాల్సిందేముంది? నా కోసం ఎవరు త్యాగం చేయొద్దు. పెద్దదాన్ని నేనే కదా. నేనే కొత్త మిషన్లో కూర్చుంటాను. రేపటి నుంచి ఆ బట్టల షాప్ అతన్ని రమ్మని కబుర్ చెయ్యి. ఒక నిమిషం ఆగండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కాస్త లోపలికి రండి. నన్ను క్షమించండి. మీ ఎదురుగా నేనలా మాట్లాడుండకూడదు. ఇది చెప్పడానికే తీసుకొచ్చావా? అవునండి. రేపు నేను చెప్పకుండా వెళ్ళిపోయానని మీరు అనుకోకూడదు కదా. పరువు మర్యాదలే ముఖ్యమని ఎన్ని రోజులు నేను కష్టాలు భరించాను. కానీ ఇప్పుడు మా అమ్మకి వారసురాల్ని ఇక నేనే. ఇకపై నేనేం చెప్పినా ఆవిడ వినదు. అందువల్ల అందరికీ కొంచెం విషయం ఇచ్చి నేను చనిపోదామనే నిర్ణయానికి వచ్చాను. సరోజ, ముందు నేను వెళ్ళిపోవాలనే అనుకున్నాను. కానీ ఇప్పుడు నీతో కలిసి చచ్చిపోవాలన్నదే నా నిర్ణయం కూడా. వద్దండి. మీరు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నలతో కలిసి వాళ్ళు చెప్పినట్టుగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. నేను ఇక్కడి నుంచి బయలుదేరింది మా ఇంటికి వెళ్ళడానికి కాదు, ఆత్మహత్య చేసుకోవడానికి. మనిద్దరం కలిసి చచ్చిపోతే అది నాకెంతో తృప్తినిస్తుంది. దయచేసి వద్దనుకో. నేను చెప్పేది కాస్త. పెళ్లి రోజు, నాకు ఆఖరి రోజు ఒకే రోజు కావాలని అలా విధి రాసి పెట్టుందేమో.
మా వాళ్ళతో కలుసున్నాను. ఆఖరిసారిగా మీ అమ్మా నాన్నని చూడాలని మీకు అనిపించట్లేదా? ఒక్కసారైనా మీ అమ్మగారిని చూసిరండి. మూర్తి, మూర్తి, బాబు మూర్తి, నువ్వెలా ఉండేవాడివి, ఎలా అయిపోయావరా? దొరబాబులో ఉండే నా కొడుకుని ఇలాంటి హీన పరిస్థితుల్లో చూడవా? అయ్యయ్యో, రూపురేఖలే మారిపోయాయి కదరా, బక్క చిక్కిపోయావు. భోంచేసి ఎన్నాళ్ళయిందిరా? ఎన్నో రోజులైందమ్మా. నీ చేత్తో ఒక్క ముద్ద తిందామని వచ్చానమ్మా. కొంచెం ఉండు నాన్న, వస్తాను. మర్యాదగా బయటికి పోరా. ఏమండి, వాడెంతో ఆకలితో వచ్చాడండి. నువ్వు మాట్లాడక. నువ్వు ఇంకా నుంచున్నావంటే పోరా. నువ్వు ఇంకా ఎక్కడున్నావంటే ఏమండి, పోవే లోపలికి. వాడు మారిపోయాడండి. ఓ, వాడిని ఇంట్లోకి లోపలికి వెళ్ళు. రానివ్వండి. నా మాట వినండి. ఏయ్, ఏమండి? మాట లేదు, గిట్ట లేదు, ఏమండి? నోర్మై. దయచేసి నా మాట వినండి. ఏమండి? చెప్పేది నీకే, అయ్యో, నోర్మై. మనకు ఒక్కగానొక్క లోపలికి వెళ్ళు. కొడుకండి. ఏమండి? వెళ్ళు లోపలికి. నేను వెళ్తున్నానమ్మా.